కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జగన్ లాగా మాత్రం పరిపాలించను విజయ్ సంచలన వ్యాఖ్యలు. వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. విషయం ఏంటి అంటే తలపతి విజయ్ తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఒక సభ నిర్వహించారు. ఆ సభలో సాధారణంగా కొత్త పార్టీ, కొత్త నాయకుడు మరి ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ పరిపాలన తీరు ఏ విధంగా చేస్తాను అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. సో ఆ తర్వాత ప్రజలు దాన్ని నమ్మితే అది ఓట్ల రూపంలో వస్తే అది సీట్లు, మరి ఆ తర్వాత అది అధికారానికి దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా, లేదా అధికారం చేజిక్కించుకునేలాగా ఉంటుందా, ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్. సో మొత్తం మీద ఇక్కడ తమిళనాడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి లింక్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ విజయ్ చాలా ఒక విధంగా చెప్పాలంటే దారుణమైన పదాలు అనుకోవచ్చు. తెలుగువాడికి సంబంధించిన నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అటువంటి పరిపాలన మాత్రం నేను చెయ్యను, ఏదో తండ్రి లెగసీతో వచ్చేసి రాజకీయాలు చేసేసి ప్రజలను ఇబ్బందులు పెట్టేసి అవినీతి అక్రమాలు ఇవన్నీ ఆరోపణలు మూటగట్టుకొని అని చెప్పేసి ఈ తరహా మాత్రం రాజకీయాలు నేను చెయ్యను అన్నారు. చూడండి, ఇది మన తెలుగువాడికే చాలా అవమానం. ఎందుకంటే ఎంత కాదన్నా మన రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆయన. సో అటువంటి ఆయన గురించి పొరుగు రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతున్నారంటే ముందు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో వాళ్ళ వరకు మాట్లాడుకోవాలిగా. ప్రధానంగా ఏమి డిఎంకే ఇప్పుడు అధికారంలో ఉంది, పోనీ డిఎంకే ఎటువంటి అవినీతికి పాల్పడట్లేదా? అంతకుముందు ఏఐడిఎంకే ఉంది, వాళ్ళు ఎప్పుడు ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదా? సాక్షాత్తు జయలలిత గారు కూడా జైలు జీవితం అనుభవించి వచ్చారుగా. మరి ఉదాహరణ కింద వాళ్ళని చూపించుకోవచ్చుగా. మన తెలుగు వాళ్ళంటే అంత చులకనా? మరలా ఇక్కడ రాజకీయాల సంగతి పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, అది మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ పొరుగు రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు మన తెలుగు వాడిని చూపించి అంత చులకనగా మాట్లాడుతుందని ఎవరు సమర్థిస్తారు? ఇదే తమిళనాడును ఉద్దేశించి తమిళనాడు రాజకీయ నాయకులైనా అంతెందుకు, తమిళనాడు సినిమాకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే మన తెలుగువారు కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రం వారు కన్నడ వారు కావచ్చు మాట్లాడితే తమిళులు ఊరుకుంటారా? సో వాళ్ళందరూ కూడా గంపగుర్తుగా పార్టీలకు అతీతంగా వచ్చేసి విరగబడిపోతారు. మరి అంత కట్టుబాటుతనం వాళ్ళకున్నప్పుడు మనకు లేదా? ఇది ఒక వైసీపీ నాయకుడు అన్నట్లుగా మాత్రం మనం అనుకోకూడదు. ఇది ఒక తెలుగువాడిని ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారు? మరలా చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుకుంటున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు వ్యతిరేకించాలి, సిద్ధాంతాల పరంగా ఏమి తప్పులు ఉన్నాయి, వాటి గురించి మనం విమర్శించుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రం వాళ్ళు ఎలా మాట్లాడతారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రధానమంత్రిగా చేస్తే పోనీ దేశాన్ని అంతా కూడా ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి విమర్శించడానికి ఆస్కారం ఉంది. తెలుగు రాష్ట్రంలో పాలనకు సంబంధించి వాళ్ళు ఎలా మాట్లాడతారు? పోనీ వాళ్ళ రాష్ట్రంలో పాలన అంత సుభిక్షంగా ఉందా? వాళ్ళ రాష్ట్రంలో నాయకుల్ని విమర్శించడానికి అవకాశం లేకుండా ఉందా? అటువంటప్పుడు ఇంకా ఆయన రాజకీయ పార్టీ పెడతాం ఎందుకు? సో ఇది కొంచెం ఆలోచించండి. సో ఎంత కాదన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఉద్దేశించి అంత పలచనగా మాట్లాడతాన్ని మరి మన తెలుగు వాళ్ళం మనం సమర్థించలేము. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. సో ఆయన పరిపాలన తీరులో లోపాలు ఉండొచ్చు, అక్కడ కుంభకోణాలు జరిగి ఉండొచ్చు, ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ సమయంలో వాళ్ళు ఏదైనా కొంచెం ఏది రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మన గురించి, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర నాయకుల గురించి మాట్లాడటం అనేది మాత్రం మాత్రం సమంజసం కాదు. దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. సో ఇక్కడ ఆ రాజకీయాల్లో ఆయన ఎటువంటి రాజకీయం చేయాలి అనుకుంటున్నప్పుడు ఇదిగో నేను ఈ విధంగా చేస్తాను, అవినీతి లేని రాజకీయం చేస్తాను, కక్షపూరిత ధోరణితో వ్యవహరించను, పక్షపాత ధోరణి చూపించను, ఇట్లాంటివి ఏదైనా చెప్పారనుకోండి, ప్రజలను ఆకట్టుకోవాలి. ప్రజలు అప్పుడు దానికి ఆకర్షితులైతే ఓకే. నేను పార్టీలు, కులాలు, ప్రాంతాలు వీటన్నిటికి అతీతంగా మంచి పరిపాలన అందిస్తానంటాం వేరు, కానీ అలా మాత్రం చేయను అని చెప్పేసి అంటే మాత్రం కరెక్ట్ కాదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఇలా 4 పార్టీలు వాళ్ళు ఉన్నా, అఫ్కోర్స్ 3 పార్టీలు ఒక ప్రక్కన ఉన్నా, ఒక పార్టీ ఒక ప్రక్కన ఉన్నా, దాని వరకు మనం ఏదో రాజకీయ పరంగా వాళ్ళు అక్కడ పొత్తులు పెట్టుకున్నారు, దానికి ఓకే. దీన్ని ఇంకొకటి వైసీపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా మీకు? నిన్న ట్విట్టర్లో మొత్తం ఇదే విజయ్ సింహంలో ఏంటి, సింహం సింగిల్గా వస్తుంది,
అడవిలో చాలా జంతువులు ఉంటాయి, కానీ సింహం ఒకటే ఉంటుంది. ఆ అడవికి రారాజే సింహం అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల్ని అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా ఎలివేషన్ కోసం దాన్ని ట్విట్టర్లో వాడుకుంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఎందుకు పట్టించుకోవాలా? సో అక్కడ మనకు పాజిటివ్గా ఉంటే పట్టించుకోవడం, నెగిటివ్గా ఉంటే వదిలేయటం అని కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ సింహం గురించి మాట్లాడాల, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించేలాగా ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ డైరెక్ట్గా ఆయన పైన చేసిన కామెంట్స్ గురించి మరి పట్టించుకోరే. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏంటి అంటే ఆ విజయ్ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖండించాలి. మరి బహుశా వాళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే వైరల్ అయిపోయింది. సో ఎవరు ఎన్ననుకున్నా మన నాయకుల గురించి మాట్లాడితే మాత్రం అది ఉపేక్షించేది కాదు. దయచేసి గుర్తుంచుకోండి. మరలా ఇక్కడ మనం రాజకీయాలను తీసుకొచ్చి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారంటే అది మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది ఖచ్చితంగా అది కనెక్ట్ అవ్వకుండా ఉండదు. కానీ తమిళ రాజకీయాల్లో కూడా ఈ రకంగా చేస్తున్నారు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి. పైగా తెలుగు వాళ్ళు అంటే ఎంత చిన్న చూపు అంటే వాళ్ళకి ఏ చిన్న విషయం చూసినా కానీ మద్రాసీలు అని చెప్పేసి అప్పట్లో వాళ్ళని అనేవాళ్ళు అని చెప్పేసి, అప్పుడు మద్రాసీలు అంటే మనం కూడా వచ్చేవాళ్ళం అనుకోండి. ఎందుకంటే మనం ఒకప్పుడు తమిళనాడుతో పాటు కలిసే ఉన్నాం. తదుపరి అసలు తమిళ వాళ్ళకి ఎంత రీజనల్ ఫీలింగ్ ఉంటుందంటే, రిలీజియన్ కాదు, రీజనల్ ఫీలింగ్ అంటే ప్రాంతీయ అభిమానం ఉండటం తప్పేం కాదు. వాళ్ళకి వాళ్ళ యొక్క ట్రెడిషన్ కానీ వాళ్ళ భాష పైన కానీ ఎంత అభిమానం అంటే, వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు అర్థమైనా తమిళ్లోనే మాట్లాడతారు, తమిళ్లోనే సమాధానం చెప్తారు. గమనించండి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడరు వాళ్ళు. మనం ఇంగ్లీష్లో అడిగితే మనకి వాళ్ళకి కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా అని ఇంగ్లీష్లో మనం ఏమైనా సరే కన్వే చేద్దామని అనుకున్నా వాళ్ళు తమిళ్లోనే చెప్తారు. అదే మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు చూసారా? మనకి తెలుగు వచ్చినా అవతల పక్క తెలుగు కూడా ఉన్నా కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఇదొక తరహా అన్నమాట. సో ఆ భాష మీద అభిమానం, ఆ ప్రాంతీయం మీద అభిమానం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పక్క భాషల పైన కానీ, పక్క రాష్ట్రాల పైన కానీ, పక్క రాష్ట్ర నాయకుల పైన కానీ ద్వేషాలు, అసూయలు అట్లాంటివి పడితే మాత్రం అది సమంజసం కాదు. దయచేసి విజయ్ గారు, మీరు ఎప్పుడైనా సరే రాజకీయాలు చేయదలుచుకున్నప్పుడు ఆ రాజకీయాల్లో మీ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాట్లాడుకోండి. పోనీ మీరేమైనా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి జాతీయంగా పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రాల గురించి మాట్లాడవచ్చు. కానీ మీరు తమిళనాడుగా పరిమితం అవుతున్నారు కాబట్టి ఆ తమిళ రాజకీయాలు తమిళ రాష్ట్రం వరకే చూసుకోవాలి. కానీ ఈ తెలుగు రాష్ట్రాల గురించి, తెలుగు రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడితే మాత్రం తెలుగువారు సహించరు. ఇది కొంచెం గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుందాం. సో ఈ వీడియో పైన ప్రధానంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.